నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారండి? శేషగిరిరావు గారు బోర్డు మీద ఏంటి ఈ బొమ్మ వేశారు? వెబ్‌జిఆర్ అని కూడా రాశారు. రైట్. మనము అంతకుముందు ఒకసారి మన ప్రేక్షకులందరికీ కూడా గురుడి యొక్క అనుగ్రహం పొందాలంటే గనక ఎలాగా ఏంటి అని చెప్పి ఒక మోడర్న్‌గా ఈ యంత్రాలనేది అంటే పాత యంత్రాలు గనక మనం తీసుకుంటే గనక దానికి చాలా పెద్ద ప్రొసీజర్ అనేది ఉంటది. అంటే వాటికి మనం నిర్దిష్ట సంఖ్యలో ఆ జపం చేయాలి. ఏదైతే యంత్రం ఉంటుందో దానికి దారపోయాలి. దారపోయటమే కాకుండా దానికి కళల్ని కూడా దారపోయాలి. కళలంటే? అంటే ప్రతి మనకి 16 రకాల కళలు ఉంటాయి. ఆ కళలన్నింటినీ కూడా ఆవాహన చేసి దానికి చేస్తేనే ప్రాణ ప్రతిష్ఠ జరిగినట్టు యంత్రానికి. అంతేగాని ఇవాళ రోజుల్లో ఏంటంటే రెడీమేడ్‌గా అందరూ అమ్మేయటం, అదే అది నిజమేమో అనుకుని కొనేసుకోవటం. పనిచేయవు అవి. ఖచ్చితంగా పనిచేయవు. పైగా అది అలా పనిచేయని పైగా కారణంగా మేము పూజ చేసి ఇచ్చామంటాం. పూజ చేయాలంటే కనుక దానికి చాలా ఉంటది. చాలా ఉంటుంది. అది పనిచేయని కారణంగా సబ్జెక్ట్ మీద అపవాదులు వస్తాయి. రైటేగా. ఇప్పుడు యంత్రం అంటే డెఫినెట్ గా చాలా చాలా పవర్ఫుల్ గా పనిచేసేటటువంటిది. డెఫినెట్ గా దాని ఇది కోల్పోతుంది, అస్తిత్వాన్ని కోల్పోతుంది. అంతేగా. అందుకని మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఒరిజినల్ గా యంత్రాలు అంటే కనుక ఆ యంత్రం మనకి సబ్జెక్ట్ ఉంటది. కానీ ఆ సబ్జెక్ట్ మనం ఏంటంటే అంత చెయ్యం. చేస్తే ఖచ్చితంగా మనం చేసే ప్రక్రియను బట్టి అయితే దానికి ప్రాణప్రతిష్ఠ. అందుకే ఇప్పుడు ఈవెన్ దేవాలయాల్లో అయినా సరే మీరు ఓన్లీ విగ్రహ ప్రతిష్ఠ చేసినంత మాత్రాన ఉపయోగం ఉండదు. సో దానికి ఖచ్చితంగా ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు మాత్రమే అక్కడ శక్తులు వస్తాయి. కింద యంత్రాలు కూడా ఉంటాయి విగ్రహాలు. అంతే ఒక్కొక్క దానికి సంబంధించిన యంత్రం అనేది ఉంటుంది. లేకపోతే అదేంటంటే మనకి రాతి శిల్పం కింద లెక్క. సో అందుకని మనం ఆక్షేపించే వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే మీ హిందువులందరూ కూడా నాపరాలకు మొక్కుతారంటే నాపరాయి కాదు అక్కడ. సో ఆ నాపరాయిని మనము ఏమంటాం మళ్ళీ ఒక అపర బ్రహ్మల్లాగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాం. సో అది తెలుసుకోకుండా మీరు నాపరాలను పూజిస్తున్నారా అంటే అది వారి యొక్క విజ్ఞత బట్టి వదిలేయాలి యాక్చువల్. ఎందుకంటే మూర్ఖుడితో వాదించడం అనవసరం, మన టైం వేస్ట్. రైట్. సో అందుకని మనం ఏంటంటే హిందువులన్నిటికీ కూడా ఒక వేదాంతం ఉంటుంది. ఆ వేదాంతం వెనక ఒక జ్ఞానం ఉంటుంది. సో అది ఇక్కడ కానీ మనం చెప్తుంది ఏంటంటే సరే ఇవన్నీ అలాంటి యంత్రాల జోలికి వెళ్ళకుండా ఈ కాస్మిక్ రేసెస్ రావడానికి ఏదో రకమైన కొత్త నూతన ప్రక్రియ అనేది ఉండాలి. సో అది ఎందుకంటే మనం తెలియని విధానంలో వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టే కన్నా అవతల వాళ్ళని లేదా మనకు మనం ఇబ్బందులు తెచ్చుకోకుండా ఇలాంటి సింపుల్ మెథడ్లో కొన్ని మనం ఇచ్చి వాళ్ళకి కొంతవరకు కొన్ని మార్పులు చేయడం కోసం అని చెప్పి మన వంతు మనం అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఇది ఎవరికి సంబంధించిన యంత్రం అనుకోవచ్చు మరి? రైట్. ఇది మీకు కంపల్సరీ ఇది శుక్రుడికి సంబంధించింది. అంటే లోటస్ అంటేనే అక్కడ యాక్చువల్గా లక్ష్మీదేవి. సో లక్ష్మీదేవికి అంటే ఈ శుక్రుడి యొక్క అధిష్టాన దేవత ఎవరంటే కనుక లక్ష్మీదేవి కానీ మనం చెప్పడం జ్యోతిష శాస్త్రం ప్రకారం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ చాలా ఈజీ అయిన మెథడ్లో ఏంటంటే ఇక్కడ మనకి శుక్రుడు ఇది యంత్రం వల్ల ఏమి ఉపయోగాలు అసలు ఫస్ట్ చాలా ఉపయోగాలు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఏదైనా సరే ఇటు శారీరకం అనుకోండి మానసికం అనుకోండి ఆ అనుబంధం సరిగ్గా సాగకపోయినా శుక్రుడి యొక్క కృప కావాలి డెఫినెట్లీ. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ముఖ్యంగా ఈ వ్యాపారస్తులకి ఆర్థికంగా బాగుండాలంటే ఇదే కావాలి, శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలి. తర్వాత ముఖ్యంగా సినిమా రంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీ ఇదే కావాలి. సకల భోగాలు అసలు. రైట్. అసలు ఆయనకున్నటువంటి ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి కదా. సో ముఖ్యంగా నా దగ్గర ఎవరైతే ఇప్పుడు ఈ బ్యూటీ పార్లర్లు నడిపే వాళ్ళు కానీ తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ సినిమా యాక్టర్ కానీ అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఎక్కువ మందికి అది సజెస్ట్ చేసి ఎంతో కొంత మేలు చేసిన అయితే ఉంది. తర్వాత రెండోది ఏంటంటే ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించిన వాళ్ళు. సో అందం చుట్టూ ఉన్న వాళ్ళందరూ రైట్. అంటే అందంతో ముడిపడి కాస్మెటిక్స్ అందంతో ప్రపంచం అంతా ముడిపడి ఉంది. సో అందరికీ ఉపయోగపడుతుంది కనుక తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక జాతక రీత్యా కూడా ఎవరికైనా సరే ఆ శుక్రుడు కరెక్ట్ ప్లేస్లో లేక ఏదైనా ఇబ్బంది పెడుతున్నా కూడా ఇది కొంతవరకు దాన్ని కరెక్ట్ చేయడం అనేది ఉంటుంది. మరి మీరు శుక్రుడు ఎక్కడ ఉంటే ఒక జాతకుడికి కరెక్ట్ గా లేదు అని కన్సిడర్ చేస్తారు? అంటే అది ఏదైనప్పటికీ కూడా కొద్దిగా వ్యక్తిగత జాతకం మీద కూడా కొంతవరకు ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మనకి మొత్తం జ్యోతిష శాస్త్రం ప్రకారం 6, 8, 12 అనేది ఒక దుష్టగ్రహాలకి మినహాయించి ఏవైతే శుభగ్రహాలు ఉన్నాయో ముఖ్యంగా మన గురుడు అనుకోండి
తర్వాత మరి శుక్రుడు అనుకోండి, వీళ్ళిద్దరూ అయితే కనుక ఖచ్చితంగా 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. సో అలా ఉంటే కనుక వారు వారి యొక్క శక్తిని కోల్పోయినట్టే. సో అందుకని ఖచ్చితంగా తర్వాత వాళ్ళ యొక్క నీచ స్థానాలు ఉంటాయి కదా. సో శుక్రుడికి వచ్చేప్పటికి మరి కన్య అనేది నీచం అనేది ఉంటుంది. సో అలాంటి చోట ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అంత స్ట్రెంత్ ఉండదు శుక్రుడు. సో కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే విడిగా అంటే కన్యా రాశి, తర్వాత వృషభ రాశి, తర్వాత వచ్చేప్పటికి తులారాశి, తర్వాత వచ్చేప్పటికి మకర రాశి, కుంభరాశి, వీళ్ళకైతే కనుక శుక్రుడి యొక్క అనుగ్రహం అయితే ఇంకా ఎక్కువ కావాలి. సో అందుకని ఇక్కడ రాశులతో సంబంధం లేకుండా శుక్రుడు అవసరం లేకుండా, అందుకే మనం అంతకు ముందు గురుడు చెప్పాం, ఇప్పుడు శుక్రుడు ఎందుకు చెప్తున్నామంటే ఈ ఇద్దరు కూడా బేసిక్గా మనం శుభగ్రహాలుగా చెప్తున్నాం. సో వీళ్ళిద్దరూ ఒకళ్ళు జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళు అయితే ఒకళ్ళు భోగాన్ని ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా కావాల్సిందే, ఇప్పుడు కలియుగం కాబట్టి భోగాలే కావాలి. సరే జ్ఞానం కూడా కావాలి. ఆ జ్ఞానం అంటే ఈ భోగాలను ఎలా ఉపయోగించుకోవాలని తెలుస్తుంది జ్ఞానంతో. సో అందుకని మనం అంతకితం గురుడు ఇవ్వటం అనేది జరిగింది, ఇప్పుడు మనం శుక్రుడు ఇవ్వటం అనేది జరిగింది. సో లోటస్ మీద మొత్తం అంటే ఈ కలర్స్ సంబంధించిన పేర్లు రాస్తున్నాం అంతేనండి? కాదు, ఒకసారి రైట్ చెప్తాను. సో ఇక్కడ మనం వైలెట్ అనేది ఇప్పుడు మనం 7 రేఖలు తీసుకున్నాం. ఈ లోటస్ కి 7 రేఖలు తీసుకున్నాం. ఈ వైలెట్ అనే చోట వీళ్ళు వైలెట్ ఇంక్ ని డ్రా చేయాలి. ఇక్కడ ఇండిగో అంటే బూడిద రంగులో ఉండేదాన్ని చేయాలి, బ్లూకి బ్లూ రంగు చేయాలి, గ్రీన్ కి గ్రీన్ వేయాలి, ఎల్లోకి ఎల్లో వేయాలి, ఆరెంజ్ కి ఆరెంజ్ వేయాలి, రెడ్ కి రెడ్ వేయాలి. ఈ కలర్ 7 కలర్స్ వస్తాయి ఇక్కడ. దాన్ని అందుకే మనం విబ్ చేయాలి అన్నాం. సో ఇక్కడ కింద ఈ ఆకు దగ్గరేమో 7 9 వేయాలి, ఈ ఆకు దగ్గరేమో 7 5 వేయాలి. ఇది బ్యాక్ డ్రాప్ ఏదైనా కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఏదైనా లైట్ కలరే తీసుకోవాలి. ఈ లైట్ కలర్ మీద దీన్ని ఏవైతే మనం 7 రంగులు చెప్పామో ఆ 7 రంగుల్ని డ్రా చేయాలి. సో ఒక మంచి వైట్ పేపర్ మీద ఇది చక్కగా డ్రా చేసుకుని, అంటే వైట్ కన్నా కూడా లైట్ క్రీమిష్ అయితే కనుక ఎక్కువ బాగుంటుంది. అంటే పూర్తి వైట్ అనేప్పటికి ఏంటంటే కొంతవరకు చంద్రుడికి, ఇది పూర్తి వైట్ చంద్రుడికి సంబంధించింది. సో లైట్ క్రీమిష్ అయితే కనుక శుక్రుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎనీహో లైట్ కలర్స్ ఎక్కువ మనం తీసుకోవాలి. సో ఆ క్రీమ్ కలర్ వెనకాల ఉండి వైట్ కలర్ పేపర్ మీద వేసుకుని కలర్స్ వేసేసుకోవడమే కదండి. అంతే, అదే నేను క్రీమ్ కలర్ లాంటి క్రీమ్ కలర్ పేపర్ అయినా కలర్ వేసేస్తాం. అంతేగా. కానీ ఇక్కడ మనకు కావాల్సిందంటే 7 రేఖలు ఉంటాయి. ఈ 7 రేఖల దగ్గర ఒకటి వైలెట్ ఉంటుంది, ఒకటి ఇండిగో ఉంటుంది, ఒకటి బ్లూ ఉంటుంది, ఒకటి గ్రీన్ ఉంటుంది, ఒకటి ఎల్లో ఉంటుంది, ఒకటి ఆరెంజ్ ఉంటుంది, ఒకటి రెడ్ ఉంటుంది. సో మనకి లోటస్ లోకి వచ్చేప్పటికంటే అన్ని సేమ్ కలర్ ఉంటాయి. ఇక్కడ అలా కాకుండా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇక్కడ కింద కంపల్సరీ గ్రీన్ కలరే ఉండాలి. ఆకులు ఎలాగో గ్రీన్ కలర్ ఉంటాయి, కానీ గ్రీన్ కలర్ దగ్గర నంబర్స్ ఉంటాయి. సో అంటే ఇప్పుడు మనం ఈవెన్ యంత్రాలు తీసుకున్నా కూడా అక్కడ కొన్ని నంబర్లతో కూడా ముడిపడి ఉండటం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ నంబర్లు అనేది ఏంటంటే ఈ పాజిటివ్ 10th ని ఈ నంబర్స్ పెంచడం అనేది ఉంటుంది. దీన్ని చక్కగా ఒక బ్యూటిఫుల్ గా ఆర్ట్ లాగా వేసుకుని చక్కగా ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే రైట్. ఉత్తరంలో కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ పెడితే కనుక ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి నేను చాలా అద్భుతమైన ఫలితాలు దీని ద్వారా చూసి ఉంటాం అనేది చాలా మంది చేత నేను షాపులో. సో ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే వ్యాపారం బాగా సాగాలి అంటే కనుక ఖచ్చితంగా బుధుడు శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలి. సో అందుకని ఆ బుధుడు శుక్రుల యొక్క అనుగ్రహాలు ఖచ్చితంగా ఈ రకంగా మనకి ఎక్కువ ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది. సో ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అంటే గాజులు అవ్వచ్చు, ఫ్యాన్సీ షాపులు అవ్వచ్చు, ఇందాక చెప్పిన కాస్మెటిక్స్ అనుకోవచ్చు, బ్యూటీ పార్లర్స్ అనుకోవచ్చు, సినిమా రంగం అనుకోవచ్చు, ఇలా ఏవైతే ముఖ్యమైన ఇలాంటి రంగాలు అయితే ఇంకా అద్భుతంగా కూడా అది పనిచేయడం అనేది ఉంటుంది. కానీ ఇందాక మనం చెప్పినట్టు ఏంటంటే ఒకవేళ ఇంటిలో సుఖం తక్కువ ఉన్నా కూడా ఇబ్బందులు ఉన్నాయి, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడటం అనేది ఉంటుంది. సో దీన్ని మనం ఖచ్చితంగా పెడితే తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవాలి, లేదంటే ఉత్తరంలో పెట్టుకోవాలి. ఉత్తరంలో పెట్టుకోవచ్చు. ఏ రోజున వేసుకోమంటారు? సో ఎప్పుడైనా సరే ఇది శుక్రవారం కానీ బుధవారం కానీ చాలా మంచిది. అంటే వాళ్ళు డ్రా చేయటం అనేది ఎప్పుడైనా చేయొచ్చు, కానీ మన ఇంట్లో మొదటిసారి ఒక ఉత్తరంలో కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ పెట్టాలనుకున్నప్పుడు మాత్రమే మనకి బుధవారం కానీ శుక్రవారం. సో మిగతా రోజు మీరు డ్రా చేయడానికి ఇవ్వాలనుకుంటే మీకు ఇవాళ కుదిరితే ఇవాళ వేసేయచ్చు, రేపు కుదిరితే రేపే వేసేయచ్చు. పైన అదేమి రాయక్కర్లేదు కానీ అది మీకంటే అర్థం అవడం కోసం తప్ప మనకు ఉపయోగం ఏం లేదు దీంతో. సో ఇక్కడ వైలెట్ అనేది ఇండిగో అనేది అంతే తప్ప మనకి దీంతో అసలు ఏం అవసరమూ లేదు.
బట్ Right. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. శుక్రుడు అంటేనే సకల భోగాలకి అధిపతి కాబట్టి ఖచ్చితంగా మాకు ఇల్లు కావాలండి, లేకపోతే మాకు చక్కటి భర్త రావాలి, అది లేకపోతే- ముఖ్యంగా ఇప్పుడు మనకి ఏదైనా సరే కుంభరాశి అనేది ఇందాక చెప్పుకున్నాయి, కుంభరాశి వాళ్ళకి ఇల్లు కావాలి అంటే కనుక ఖచ్చితంగా శుక్రుడి యోగం ఉండాలి. ఉమ్. సో కుంభ లగ్నానికి కూడా ఇంకా గట్టిగా శుక్రుడే కారకుడు అవుతాడు. Oh. సో అందుకని ఖచ్చితంగా మనకి కృతజ్ఞతలండి, థ్యాంక్ యూ నమస్తే. థ్యాంక్ యూ.